నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, మీకు ఎవరైనా హాని తలపెడితే మీరేం చేస్తారు? సరైన రీతిలో అవతల వ్యక్తికి బదులు ఇవ్వడానికి ప్రయత్నిస్తారు కదా. సరిగ్గా ఇప్పుడు అదే పని జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు మరో నిందితుడిపై చేశారు. అది ఎవరికి, ఏంటి, ఎలా అన్న విషయాన్ని ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, మీకు గుర్తుండే ఉంటుంది, 6 సంవత్సరాల క్రితం సరిగ్గా ఇదే సమయంలో హైదరాబాద్ నగరంలో ఘోరం జరిగింది. ఓ డాక్టర్ని అతి కిరాతకంగా పాడు చేసి చంపేసిన ఆ సంఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించి నిర్భయ నినాదాన్ని మొదలుపెట్టింది. ఈ సంఘటన జరిగిన రోజు ఇటు హైదరాబాద్లో అటు దేశం మొత్తం ఈ పని చేసిన వాళ్ళపై వచ్చిన కోపాన్ని మనసులో అణుచుకున్నారు. కానీ కొన్ని రోజుల తర్వాత ఆ నిందితులను పట్టుకొని విచారణకు తీసుకొస్తున్న సమయంలో తప్పించుకునేందుకు ప్రయత్నించగా కాల్పులు జరిపి చంపేశామని పోలీసులు ప్రకటించారు. ఆ సమయంలో వాళ్ళ మీద కోపంతో రగులుతున్న భారతదేశం ఒక్కసారిగా మౌనంగా ఆనందపడింది. సరిగ్గా ఇదే పరిస్థితి ప్రస్తుతం ఢిల్లీ బాంబు దాడుల సూత్రధారి విషయంలో జరిగింది. భారతదేశంలో అత్యంత సెక్యూరిటీ హై జైల్ సబర్మతి సెంట్రల్ ప్రిజన్లో ఒక టెర్రర్ సస్పెక్ట్, ఒక డాక్టర్ మర్మమైన విషం రెసిన్తో భారీ అటాక్ ప్లాన్ చేసినందుకు గాను రిమాండ్లో ఉన్నాడు. అయితే అదే ప్రాంతంలో మర్డర్ కన్విక్టెడ్ క్రిమినల్స్, పోస్కో అఫెండర్స్ అతనిపై దాడి చేసి కళ్ళ కింద గాయపరిచారు. ఇది కేవలం ఒక ఫైట్ అయితే కాదు, ఇది యాంటీ నేషనల్ యాక్టివిటీస్పై జైల్ జస్టిస్. ఓ మీడియా న్యూస్ లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం డాక్టర్ అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్ అనే రెసిన్ టెర్రర్ ప్లాట్ అక్యూజ్డ్పై 3 ఇన్మేట్స్ దాడి చేశారు. ఫ్రెండ్స్, ఇది సైన్స్ ఫిక్షన్ సినిమా అయితే కాదు, రియల్ లైఫ్ టెర్రర్. రెసిన్ అంటే ఏమిటి? ఇది ఒక పొటెంట్ పాయిజన్, క్యాస్టర్ బీన్ నుండి వస్తుంది. చిన్న మోతాదులో కూడా డెత్కి దారితీస్తుంది. నవంబర్ 8న గుజరాత్ పోలీస్ 3 మేజర్ని అరెస్ట్ చేశారు. వీరు రెసిన్తో దేశంలో భారీ టెర్రర్ అటాక్ ప్లాన్ చేశారు. అందులో మెయిన్ అక్యూజ్డ్ డాక్టర్ అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్. గుజరాత్ టెర్రర్ మాడ్యూల్ పార్ట్గా అతని ప్లాన్లో ఉండి కీ రోల్ ప్లే చేశాడు. ఇందుకు గాను సబర్మతి జైల్ ఇన్నర్ బ్యారెక్స్లో హై సెక్యూరిటీ ఎన్క్లోజర్లో అతన్ని లాక్ చేశారు. కానీ ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేదు అక్కడే అతని మీద జైల్లో ఇన్సైడ్ అటాక్ జరగడం. ఇది టెర్రర్ వరల్డ్లో ట్విస్టెడ్ టేల్. ఒక టెర్రరిస్ట్పై మరో క్రిమినల్స్ విజిలెంటే జస్టిస్ చేసుకున్నారు. అసలు ఇదంతా ఎలా జరిగిందంటే, అహ్మదాబాద్లోని సబర్మతి సెంట్రల్ ప్రిజన్ ఇది హై సెక్యూరిటీ ఫోర్ట్రెస్. కానీ ఇన్నర్ బ్యారెక్స్లో సయ్యద్ మరో 3 ఇన్మేట్స్తో ఆర్గ్యుమెంట్ చేశాడు. ఏమిటి ఆర్గ్యుమెంట్ అంటే, అతని యాంటీ నేషనల్ యాక్టివిటీస్పై ఇన్మేట్స్ అతన్ని కాన్ఫరెంట్ చేశారు. నువ్వు మా దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నావు అని. అది వర్డ్స్ నుంచి వైలెంట్గా బాయిల్ అయ్యి మారిపోయింది, పూర్తిగా బాగా హీట్ ఎక్కింది. అహ్మద్తో పాటు ఉన్న 3 ఖైదీల్లో కగాపిత్ కేసులో మర్డర్ కన్విక్టెడ్ అయిన అనిల్ ఒకరైతే, అమైవాడి మర్డర్ కేసులో కన్విక్టెడ్ అయ్యి శివం వర్మ మరొకరు, అలాగే చైల్డ్ అబ్యూస్ అఫెన్స్ కింద శిక్ష అనుభవిస్తున్న అంకిత్ అనే నేరస్తుడు కూడా వెళ్తూ ఉన్నాడు. వీరంతా సయ్యద్పై స్టిక్స్, ఫిస్ ఉపయోగించి దాడి చేసి అతని కళ్ళ కింద గాయం చేశారు. సయ్యద్ గాయాల కారణంగా విపరీతమైన రక్తస్రావంతో పడిపోయాడు. సమయానికి జైల్ స్టాఫ్ అతన్ని సమీప హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు. లక్కీగా ఇప్పుడు అతను అవుట్ ఆఫ్ డేంజర్. కానీ ఇది జైల్ సెక్యూరిటీకి షాకర్. పోలీసులు ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. అటాకర్లపై అసాల్ట్ ఛార్జెస్ మోపారు. అన్నోన్ రీజన్స్తో ఫైట్ బ్రేక్ అవుట్ అయింది. సయ్యద్ ఇంజ్యూరీస్తో హాస్పిటల్కి తీసుకెళ్లాం. ఇప్పుడు బ్యాక్ టు జైల్ అని జైల్ సూపరింటెండెంట్ గౌరవ్ అగర్వాల్ చెప్పారు. ఇది ఐసోలేటెడ్ ఈవెంట్, ఎస్కేప్ ప్లాన్ కాదు. కానీ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. వింగ్లోని సీసీటీవీ ఫుటేజ్ చెక్, సెల్ నుండి ఫారెన్సిక్ ఎవిడెన్స్గా స్టిక్కు, బ్లడ్ స్టెయిన్స్ కలెక్ట్ చేశారు. సయ్యద్ ఇప్పుడు అహ్మదాబాద్ సివిల్ హాస్పిటల్లో మెడికల్ అబ్జర్వేషన్లో ఉన్నాడు. సెక్యూరిటీ స్టెప్డ్ అప్. రిసిన్ ప్లాట్ కేసులో ఇంకా ఆన్గోయింగ్ విచారణ జరుగుతోంది కాబట్టి అక్యూజ్డ్ భారీ అటాక్ ప్లాన్ చేస్తున్నారని ఇంటెల్. ఈ అటాక్లో అసలు ఇప్పుడు జైల్లో జరిగిన అటాక్ వల్ల కేసులో ట్విస్ట్ వస్తుందా, లేదా జైల్ ఇన్సైడ్ విజిలెంటిజం పెరుగుతుందా? టెర్రర్ సస్పెక్ట్స్లో జైల్లో కూడా సేఫ్ కాదు. అక్యూజ్డ్ మీద పీపుల్స్ జస్టిస్ జరగవచ్చు, కానీ ఇది లా అండ్ ఆర్డర్కు ముప్పు. ఇది కాయిన్కి ఓవైపు అయితే ఎంతోమందిని తన కుట్రతో చంపాలనుకున్న వాడికి శాస్తే జరిగిందని కొంతమంది ఆనందపడ్డాం, కాయిన్కు మరోవైపు. ఫ్రెండ్స్, తప్పు చేసిన వాడికి శిక్ష ఎప్పుడో చనిపోతేనో లేక వచ్చే జన్మలోనో ఉండదు. ఇది కలికాలం, ఇక్కడంతా ఇన్స్టెంట్ జస్టిస్. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ ఫర్ సాక్షి డిజిటల్.